ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయలు తగ్గకుండా 3,500 ఇళ్లు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాలకు సంబంధించి 90 లక్షల కుటుంబాలకు ఇప్పటికే సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి 6 కేజీల లెక్కగట్టి ఇస్తా ఉన్నాం. ఇది రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం రేషన్ కార్డు హోల్డర్స్కి ఇవ్వట్లేదు. అది కేవలం మన రాష్ట్రం మాత్రమే ఇస్తా ఉన్నాం. ఇది మనందరి విజయం, ఇది ప్రజల విజయం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి గురించి కూడా ఆలోచన చేశాం. పావలా వడ్డీ లేని రుణాలని మనం ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో వినేవాళ్ళం. 10 సంవత్సరాలు ప్రభుత్వాలు మారిన తర్వాత డ్వాక్రా సంఘాలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రజాప్రభుత్వం రాగానే రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలకు మహిళలకి ప్రతి సంవత్సరం కనీసం 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చి 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇటు యువత కోసం ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఉద్యోగాల గురించి ఆలోచన చేస్తున్నాం. రైతాంగ సోదరుల గురించి ఆలోచన చేస్తున్నాం. గిరిజన కుటుంబాల గురించి ఆలోచన చేస్తున్నాం. నిరుద్యోగ యువకులకి రాజు యువ వికాసం పేరు మీద ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇళ్ళు లేనటువంటి వాళ్ళందరికీ ఇళ్ళు ఇస్తూ ఉన్నాం. వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ కడతా ఉన్నాం. ఆరోగ్యం బాగాలేకపోతే రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇచ్చాం. సన్న బియ్యం కూడా ఇస్తూ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండే సస్యశ్యామల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన కొనసాగుతూ ఉంటే 10 ఏళ్ళు ఇవన్నీ ఏమీ చేయకుండా ఈ రాష్ట్ర ఆదాయాన్ని లూటీ చేసి అనుభవించినటువంటి నాయకులు ఫామ్ హౌస్లో పడుకొని ఈరోజు బయటకు వచ్చి అయ్యో ప్రజలకంతా అన్యాయం జరుగుతుందని మొసలు కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఏమన్యాయం? మీరు దోపిడీ చేసుకుంటే న్యాయమా? రాష్ట్ర సంపదను ప్రజలకు పంచితే అన్యాయమా? ఇది ప్రజాస్వామ్యం, ప్రజా ప్రభుత్వం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రూపాయి పోగేస్తాం, వేసిన ప్రతి రూపాయికి ప్రజలకే పంచుతాం తప్ప పాలకులు కాదనేది మాత్రం చాలా స్పష్టంగా తీసుకున్న నిర్ణయం. రాబోయే సంవత్సరాల్లో కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని అనేకం చేసుకుంటూ పోతామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నటువంటి ఈ ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి నాయకుడు ఆలోచనలు కూడా గుర్తు చేసుకోండి. ఆ రోజు కూడా ఇటువంటి నిరుద్యోగ యువకులు ఉన్నారు. ఆ రోజు కూడా మహిళలు ఉన్నారు. ఆ రోజు కూడా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారు. ఆ రోజు కూడా హాస్టల్స్లో చదువుకోని బతికి బయటపడదామని ఆశించినటువంటి నిరుపేద బిడ్డలు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటూనే ఉన్నారు. ఎందుకు ఆ రోజు వాళ్ళకి డైట్ ఛార్జెస్ పెంచలేదు? మీరు ఎందుకు వాళ్ళకి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు? మరి ఈరోజు మాత్రమే ఎందుకు చేయగలుగుతున్నామంటే ఈ ప్రజల కోసం చేయాలనేటువంటి మనసు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇందిరమ్మ రాజ్యం కాబట్టే ఈ రాజ్యంలో ఉన్న ప్రతి పౌరుడు ఎదగాలని ఆశపడుతున్నాం కాబట్టే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక్కొక్క స్కూల్ కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉచిత విద్యని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. ఈ శాసనసభ వైరా శాసనసభ నియోజకవర్గంలో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని శాంక్షన్ చేశాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా